కింగ్ నాగార్జున నేచురల్ స్టార్ నానిల కాంబినేషన్ లో తెరకెక్కిన మల్టీ స్టారర్ మూవీ దేవదాస్ గత ఏడాది సెకండ్ హాఫ్ లో ప్రేక్షకుల ముందుకు రాగా ప్రేక్షకులను అలరించినప్పటికీ కొన్ని అనుకోని కారణాల వల్ల సినిమా ఓవరాల్ గా బాక్సాఫీస్ దగ్గర టోటల్ టార్గెట్ ను అందుకోలేక లాస్ వెంచర్ గానే మిగిలిపోయింది. తర్వాత సినిమాను టెలివిజన్ లో టెలికాస్ట్ చేయగా మొదటిసారి టెలికాస్ట్ అయినప్పుడు సినిమా టీఆర్పీ రేటింగ్ షాకింగ్ గానే వచ్చిందని చెప్పవచ్చు. సినిమాతో పోల్చుకుంటే అతి చిన్న సినిమా అయిన RX100 సినిమా కన్నా తక్కువ టీఆర్పీ రేటింగ్ ను ఈ సినిమా సొంతం చేసుకుంది. 8.3 టీఆర్పీ రేటింగ్ ను మాత్రమే సొంతం చేసుకున్న ఈ సినిమా RX100 సినిమాతో పోల్చితే 11 టీఆర్పీ రేటింగ్ ను ఆ సినిమా అందుకుంది. కానీ రీసెంట్ గా సెకండ్ టైం టెలికాస్ట్ అయిన దేవదాస్ సినిమా మాత్రం రెండవసారి రికార్డులను నమోదు చేసిందనే చెప్పాలి. రెండవసారి టెలికాస్ట్ అయిన సినిమాలలో 10కి పైగా టీఆర్పీ రేటింగ్ ను సొంతం చేసుకున్న అతి కొద్ది సినిమాలలో ఒకటిగా దేవదాస్ సినిమా రీసెంట్ గా నిలిచింది. మొదటిసారి నిరాశపరిచినప్పటికీ రెండవసారి టెలికాస్ట్ అయినప్పుడు ఈ సినిమాకు 10.15 టీఆర్పీ రేటింగ్ దక్కినట్లు సమాచారం. దాంతో రెండవసారి టెలికాస్ట్ అయిన సినిమాలలో అత్యధిక టీఆర్పీ రేటింగ్ ను సొంతం చేసుకున్న సినిమాల జాబితాలో ఒకటిగా నిలిచిన దేవదాస్ సినిమా ఊహకందని గ్రోత్ ని సాధించిందని చెప్పవచ్చు. టాలీవుడ్ ఇండస్ట్రీలో మొదటిసారి నిరాశపరిచి రెండవసారి ఎక్కువ టీఆర్పీ రేటింగ్ ను సొంతం చేసుకున్న సినిమాలు చాలా కొద్దిగానే ఉన్నాయని చెప్పాలి. సరైనోడు, ఖైదీ నెంబర్ 150 లాంటి సినిమాలు మొదటిసారి కన్నా రెండవసారి ఎక్కువ టీఆర్పీ రేటింగ్ ను సొంతం చేసుకోగా ఆ సినిమాలతో పోల్చుకుంటే ఎక్కువ టీఆర్పీ రేటింగ్ ని సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది దేవదాస్ సినిమా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం, బాక్సాఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్స్ కోసం మా అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి.